నమస్కారం అండి. మాది కుమారదేవం, కొవ్వూరుకి దగ్గర కుమారదేవం గ్రామం అండి. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ ఏ రకంగా ఉండేదన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకోండి సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 డేస్ ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగులూరి తాతబ్బాయి గారు, సింగులూరి గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కానీ రాత్రి 9:30 సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనని తిరిగి సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేతంటే మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. దీనివల్ల మా ఊరుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ మహావృక్షం పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంతా, మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈరోజు వాట్సాప్లో నుండి సోషల్ మీడియా నుండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు చాలా బాధతో ఇది చేస్తున్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చెట్టుకి? ఇంచుమించుకి ఈ చెట్టుకి వచ్చి ఒక 140 నుంచి 150 సంవత్సరాలు. ఎందుకు ఇలా అయిందంటారు? ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నామండి. చెట్టుకి పాపం ఎన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది, గాలి దుమ్ములు తట్టుకుంది, పిడిగి దెబ్బలు తట్టుకుంది, చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు. ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది ఇది పోయింది, పోవడంలో అది ఇదయ్యి చెట్టు. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ చేశారండి? ఇక్కడ ఇంచుమించుగా లాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి గేమ్ చేంజర్ సినిమా కూడా లాస్ట్ సీన్ ఇక్కడే ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి, రామ్ చరణ్ గారిది. ఇది చాలా సినిమాలు, బొబ్బుల బ్రహ్మన్న, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, మాధవి గారి మనవడు, బాలకృష్ణ గారి దేవుడు, చిరంజీవి గారి రక్తసింధూరం, సీతారామ కళ్యాణం రికార్డ్ అంతా కూడా ఇక్కడే తీశారండి. మన కళ్యాణ వైభవం రికార్డ్ అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు. చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా 100 డేస్ కంపల్సరీ. మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి, మా ఊర్లో ఉన్న అందరూ కూడా. ఈ చెట్టుకైతే చాలా చరిత్ర ఉందండి. చరిత్ర గురించి అంటే మా కోనసీమ జిల్లాలో మామూలుగా ఈ సినిమాలు షూటింగుల్లో అయితే దేనికైతే అండి ఈ చెట్టు చాలా ప్రఖ్యాతగాంచింది. మీకు 50 సినిమాల పైన తీశారండి. ఇది అదే మా తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి, సింగులూరు తాతబ్బాయి గారని ఆయన వేసి ఉంటారండి. ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో 170 సంవత్సరాల వయసు పైన ఉండొచ్చండి, పైబడి 100 సంవత్సరాలు ఉన్నాం. మేము ఎరుగుండగా 100 సంవత్సరాలు దాటిందని చెప్తారు కానండి 170 సంవత్సరాలు ఉంటుందని చెప్పుకుంటున్నారు పెద్దలు. ఈ చెట్టు ఇలా ఇరిగిపోతాం. సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చి చాలా డబ్బులు కూడా ఇచ్చారండి. మా ఊరోళ్ళు ఆ డబ్బులు మరి ఏం చేశారు ఏంటో అన్నది మా పెద్దలకు ఇచ్చింది మాకు తెలియదు కానండి. మామూలుగా దీనికి ఏదో ఇది చేస్తామన్నారు. 2004లోనో 2015లో పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు దీనికి దిమ్మ కడతానని వాగ్దానం కూడా ఇచ్చారండి. మాకు కట్టారు కానండి కింద ఏదో అలా కాంపౌండ్ వాల్ కింద అలాగే వేసి వెళ్ళిపోయారు తప్ప మామూలుగా చెట్టు అయితే ఇది చేయలేదండి. దాని వయసు ముదిరిపోవడంలో చెట్లు పలవలు బరం అయిపోయి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దానికి పలవ సరిపోక 2వ పలవ కూడా ఈరోజు ఉదయం తెల్లారగట్ల 4-5 ఆ టైంలో పడిపోయింది.